రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ ఇస్తారు కదా, ఈ అఫిడవిట్లో కేవలం తన ఆస్తులు 11 కోట్ల లోపే ఉన్నట్లుగా చూపించారు. అంటే ఇప్పటి వరకు కూడా తన మొత్తం ఆస్తులు 11 కోట్ల రూపాయల లోపే. మరి ఈయన గత 22 సంవత్సరాలుగా అంటే 2023-24 నుంచి ఆయన 55 దేశాల్లో పర్యటించాడు. 55 సార్లు విదేశీ పర్యటన చేశాడు అన్నమాట. మరి దీనికి ఖర్చు అయినటువంటిది 60 కోట్ల రూపాయలు లెక్క కనిపిస్తుంది. మరి 60 కోట్ల రూపాయలు లెక్క కనిపిస్తే ఈయన వార్షిక ఆదాయము అన్న కలిపినా కూడా 11 కోట్ల రూపాయల లోపే ఉంటే మరి ఇంత డబ్బు ఎక్కడి నుండి ఖర్చు అవుతుంది? మరి దీనికి ఖర్చు పెట్టినటువంటి వారెవరు? దీని గురించి ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు ఏమొచ్చేసి అడుగుతున్నారు, మీరు పారదర్శకంగా దీని లెక్కలు చెప్పండి చాలు. ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు దౌత్యపరంగా ఎన్నో విజయాలు సాధించి ఈరోజు భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపడం కోసం ఆయన ప్రయాణాలు చేస్తుంటే ఆ విదేశీ ప్రయాణాల మీద పనికిరాని పనిగట్టుకొని విమర్శలు చేస్తుంది కదా కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ నేతలు. దానికి సరైనటువంటి సమాధానాలు చెప్పాం కదా, చెప్పాల్సిన అవసరం లేకపోయినా. ఒక ప్రధానమంత్రి ఎన్ని దేశాలు తిరుగుతాడు ఆ మాత్రం తెలియదా? ఎందుకు తిరుగుతాడు ఆ మాత్రం తెలియదా? మరి 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ నేతలకి ఇన్ని తెలిసి కూడా మరి ప్రధానమంత్రి మీద అందిచ్చేశారు కదా. మరి విపక్ష నేత ఏ విధంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు ఖర్చు పెట్టకుండా అయితే ఇంత ఖర్చు అవ్వదు కదా. ఎందుకంటే మరి ఆయన దగ్గర అఫిడవిట్లో చూసుకున్నట్లయితే 11 కోట్ల రూపాయలే ఉంది. అంటే అనాధికారికంగా లక్షల కోట్లు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మీరు ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు కదా, దీనికి సమాధానం చెప్పాలి కదా. దీనికి సమాధానం చెప్పలేడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, రాహుల్ గాంధీ చెప్పలేడు. ఎందుకంటే చెబితే అసలైనటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ పర్యటిస్తున్నటువంటి పర్యటనల గురించి వీళ్ళకి చెప్పాలి. మరి 60 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో, ఏ విదేశం వెళ్లకుండా పరిపాలించారేమో. బహుశా వీళ్ళు వెళ్ళారు కానీ ఒక దౌత్యపరంగా ఎటువంటి విజయాన్ని చేకూర్చుకొని రాలేకపోయారు. దేశాన్ని అలాగే భ్రష్టు పట్టించారు. ఇప్పుడిప్పుడే కదా దేశం అంటే ఏంటో తెలుస్తుంది ప్రపంచానికి. కాబట్టి ఇది నచ్చదు. ఈ విధంగా ఈ పేరు వస్తే నచ్చదు. వేరే ప్రధాని గురించి అంటే వీళ్ళు పార్టీలో ఉన్నటువంటి ప్రధానుల వల్లే పేరు రావాలి. పైగా ఆ ప్రధాని గాంధీ అయ్యి ఉండాలి. పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి పేరు వచ్చినా భరించలేరు వీళ్ళు. ఇందిరాగాంధీ అయ్యి ఉండాలి, లేకపోతే రాహుల్ గాంధీ అయ్యి ఉండాలి, లేకపోతే రాజీవ్ గాంధీ అయ్యి ఉండాలి, లేకపోతే నెహ్రూ అయ్యి ఉండాలి. వీళ్ళ కుటుంబం నుండి వచ్చినటువంటి వారికి పేరు వస్తే పర్వాలేదు. కానీ మళ్ళీ ఈ పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరు ప్రధానిగా చేసినా భరించలేరు వీళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారో తెలియదా? పివి నరసింహారావు గారికి ఎలాంటి విలువిచ్చారో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క భౌతికాయాన్ని ఎంత దారుణంగా అవమానించారో ఆ మాత్రం తెలియదా? మరి తెలంగాణ ప్రజలు అవన్నీ మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారో, మరి లేకపోతే బీఆర్ఎస్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆ పనుల వల్ల బహుశా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కానీ ఎప్పటికీ క్షమించరాదు కాంగ్రెస్ని. కానీ చాలా వరకు తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అవన్నీ. మన తెలుగు ప్రజలే మర్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు మరి మనం కూడా గెలిపించుకున్నాంగా. ఆంధ్రులను కూడా కాంగ్రెస్ని గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. పివి నరసింహారావు గారు మనకు చెందినటువంటి వారు కాదా? మరి ఆయనకి జరిగినటువంటి అవమానాన్ని మనము మర్చిపోయాం. అందరము మర్చిపోయి కాంగ్రెస్ని గెలిపించాము 2 సంవత్సరాలు.